సో ఓవరాల్‌గా ఈరోజు దిమ్మలు పలగొట్టండి, బీఆర్ఎస్‌ని లేకుండా భూస్థాపితం చేయండి అని పిలుపునిస్తూ ఇక టీడీపీని లేపండి అనే మాటని అది కాంగ్రెస్ జెండా కింద, ఎజెండా కింద కూర్చొని మాట్లాడుతున్న మాటలు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ పీపుల్‌ని పక్కన పెడదాం. అసలు నాకు వాళ్ళకి ముసలోళ్ళ కమిటీ ఒకటి ఉంటుంది కదా, డిసిప్లిన్ కమిటీ. ఊ అంటే అంటే అలా పిలుస్తూ ఉంటాడు కదా. ఆ! ఈడ మాకు నటరాజన ముందు కదా శాడీలు చెప్పడానికి. ఈ శాడీలు ఎందుకు చెప్పట్లేదు ఆవిడ? ఇది చాలా పెద్ద ఇష్యూ కాదు వాస్తవానికైతే. ఆబ్వియస్లీ కదా, పార్టీ లైన్ దాటినట్టే కదా. ఒక పార్టీ నేషనల్ పార్టీ అయ్యండి ఒక రీజనల్ పార్టీని బతికించమని ముఖ్యమంత్రి హోదాలో చెప్తున్నాడంటే అది ఆర్క్ రైవలరీ మళ్ళీ కాంగ్రెస్ టీడీపీ అంటే. హ్మ్. ఏ కిషన్ రెడ్డో లేకపోతే ఈయనో చెప్పాడు అనుకో, అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉంది, ఇలా తెలుగుదేశంకి జీవం మళ్ళీ పోయాలి, మాకు ఓటు బ్యాంక్ పెంచడానికి ఉపయోగపడద్ది, ఇలాంటి స్టేట్మెంట్లు ఎవడో బీజేపీ వాడు ఇచ్చాడంటే సంతోషించాలి. అంటే ఇట్ ఇండైరెక్ట్లీ సేస్ దట్ ఎన్డీఏలో చంద్రబాబు గారు కూటమిలో ఉన్నాడంటే ఈయన ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ కాంగ్రెస్ అని పేరుకి చెప్పి అంటే మొత్తం రాజకీయాలు కనీసం ఈ విషయాలు కనీసం బనకచర్ల విషయంలో సొంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అక్కడ తెలుగుదేశం ఏజెంట్ ఎందుకు మోస్తున్నాడు ఆయన? ఇక ఇదే హరీష్ రావు గారిని, ఇదే కేసీఆర్ని, ఇదే కేటీఆర్ని ఇష్టం వచ్చినట్టు నోరు లేపుతోండి మాట్లాడుతున్నావు కదా. ఈడు కృష్ణాలుడు వచ్చేటక్కడ నీకేం లొసుగులేవి? ఈ కృష్ణాలుడికి వచ్చేకల్లా ఏటి లొసుగు? వీడికంటే పేపర్ యాడ్లు ఇవ్వట్లేదట, వీడికి కష్టం వచ్చిందట గవర్నమెంట్. ఇప్పుడైతే ఇలా బాబాక్కను ఎత్తుకుని వచ్చేస్తున్నావు కదా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా యాడ్లు. ఇప్పుడు తెలంగాణ యాడ్లు కూడా నీ ముఖానికే ఉన్నాయి కదా, ఇంకోటి బతకనివ్వట్లేదు కదా. ఇంకోసారి ఇంకోటి బతికితే కష్టమేంటి నీకు? అంటే ఇప్పుడు నైని కోల్ బ్లాక్ విషయంలో ఎవరు చక్రం తిప్పినట్టు ఇప్పుడు నిన్న ఒక్క రోజులో 2 డేస్‌లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయమా లేకపోతే బట్టి విక్రమార్క గారి సొంత నిర్ణయం? నేను ఇది కాంట్రాక్ట్ ఇచ్చేస్తాను, నేను నరేంద్ర చౌదరి పనిచేసుకుంటాను, బట్టి విక్రమార్క నేనే 1-to-1 లాబింగా? అదే కదా జరిగింది. క్యాబినెట్ సమిష్టి నిర్ణయం లేకుండా ఇలా జరుగుతాయో చెప్పు టెండర్లు? చెప్పమ్మా, ఇదేమైనా ప్రాంతీయ పార్టీయా? పోనీ లాడిపోసేసుకున్నట్టు కేటీఆర్ సొంత నిర్ణయం, కేసీఆర్ సొంత నిర్ణయం అని కథలు చెప్తున్నారు కదా. నేను బట్టి విక్రమార్క సొంత నిర్ణయమా? చెప్పను, అప్పుడు మాడదాం అది రీజనల్ పార్టీయో నేషనల్ పార్టీయో. తమాషాలుగా ఉందో వింటున్నామని. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కలిసి బీఆర్ఎస్ మీద భయంకరమైన కుట్ర చేస్తుర్రు అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసి చెప్పొచ్చు. నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇక్కడ సింగిల్గా ఇక్కడ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని, అక్కడ సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని వీళ్ళు ఎదుర్కోవాలి, ఈ జీవితంలో ఎదుర్కోలేరు. కానీ ఆ కుట్రలు ప్రారంభించినట్టుగా అనిపించట్లేదు. కుట్రలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, కానీ వీళ్ళిద్దరూ యోధులు కాబట్టి నిలబడి కొట్టుకున్నారు. నీకు మళ్ళీ వీళ్ళకి భయం ఎక్కడ మొదలైందో నువ్వు జాగ్రత్తగా గమనించు. కేటీఆర్ ఎప్పుడైతే ఖమ్మం పర్యటనలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి అక్కడ, జాగ్రత్తగా గమనించు. అప్పటి నుంచి వీళ్ళకి అలజడి స్టార్ట్ అయింది. ఎందుకంటే మిగిలిన అందరూ అక్కడ నువ్వు గెలిచినోడు తుమ్మల నాయకుడు పారాచుట్టు బ్యాచే, పొంగులేటి పారాచుట్టు బ్యాచే, ఒరిజినల్ బ్యాచ్ ఇది నెక్కచ్చిన బట్టి విక్రమార్క. ఇవాళ బట్టి విక్రమార్కను బదనాం చేయడానికి లేచిన ఎత్తుగాడు. ఊరికే షాడీ చెప్తుందా నిర్మల నటరాజనామా ఎక్కడ ఉందో నాకు కనుక్కోసరి. దీని మీద ఒక్కటన్నా కంప్లైంట్ వెళ్ళి ఉండదా రాహుల్ గాంధీకి? ఈ రకంగా ఈరోజు టీడీపీని ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, టీడీపీని ఈరోజు మళ్ళీ పునర్జీవన్ తెచ్చి ఏదో చేయాలన్న ప్రయత్నం చేసి కాంగ్రెస్కి నష్టం కదా. ఈరోజు టీడీపీకి వర్సెస్ కాంగ్రెస్. అప్పుడు మరి ఇప్పుడు ఇంత పెద్ద డ్యామేజ్ చేయబోతున్న నేపథ్యంలో కొంచెమన్నా ఒక్కో పాయింట్లో కూడా డౌట్ వ్యక్తం చేయలేని పరిస్థితి ఉంటుందంటారా మీనాక్షి? నాకు ఒక డౌట్ కొడుతుంది. ఎందుకంటే నిన్న డీకే శివకుమార్ దావోస్ వెళ్ళాలి కర్ణాటక, ఆయన ఆపారు సమ్ ఇష్యూ ఇన్ ద కర్ణాటక. ఇతను టూర్ని మేడారం నుంచి వచ్చాడు, హెలికాప్టర్లు దిగి దావోస్ వెళ్ళిపోయాడు. అంటే అప్డేట్ అవ్వలే. ఈవిడ ఖచ్చితంగా నటరాజనామా శాడీలు చెప్పడం మానేసిందే? అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఏందేదో కూడా వీళ్ళకి అవగాహన లేదా? లేకపోతే కాన్స్పిరసీ టర్నింగ్ అవుట్ ఆఫ్ ఓన్లీ నిక్కచ్చిన కాంగ్రెస్ బట్టి విక్రమార్క మీద జరుగుతుందా? ఇది ఆలోచించవలసిన ఎజెండా. నేను బట్టినంత బ్లేమ్ చేయాల్సినంత అవసరం ఏముంటుండే అసలు? నిజంగానే ఈ నైని కోల్ నీకు ఒక మాట చెప్పనా, ఒక ట్రూ లాయలిస్ట్ని తట్టుకోలేని తపేలా ఛానల్లో. కానీ కరెక్ట్, దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతారు? ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఒక మంత్రి మీద వచ్చింది, ఒక జర్నలిస్ట్ ఏదో అన్నాడు, ₹1,00,00,000 ఎంతకో సెటిల్మెంట్ చేసుకున్నాను, అదొక వార్త ఒక ఛానల్ వేయించారు, అయిపోయిందా? అంతకుముందు ఎక్సైజ్ మినిస్టర్ గురించి 3D హోలోగ్రామ్స్ బాటిల్స్ మీద మూతల హోలోగ్రామ్స్ ఉంటాయి కదా, దాంట్లో స్కామ్ అని చెప్పేసి దాన్ని చేసి ఇచ్చేసారు. దాని తర్వాత మహిళా మంత్రి విషయంలో ఏది డెక్కన్ సిమెంట్ విషయంలో జరిగింది, పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టింది ఎవరో చెప్పింది కదా, స్వయాన వాళ్ళ కూతురే చెప్పింది, అయిపోయారు. దాని తర్వాత ఇప్పుడు 4వ మంత్రి మొన్న ఒక ఐఏఎస్ అధికారిని విషయంలో అదొకటి జరిగింది. దెన్ బట్టి విక్రమార్క ఏంటి అసలు ఇది జరుగుబాటు? ఈ కెసాల్ బంకోడికి పోత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి నావాడు, నేను చెప్పిన మాట వింటాడు, నేను ఏం చెప్తే అది అట్నుంచి కూడా నేను ప్రెజర్ పెట్టగలను అన్న కాన్సెప్ట్లో ఉన్నాడు. ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధిష్టానం ఇతనికి డైరెక్షన్ ఇస్తుందన్న భ్రమల్లో మనందరం ఉంటున్నాం.
కానీ ఈయన మాత్రం ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం ఇప్పుడు చంద్రబాబు ఓవరాల్ గా గారు డ్యామేజ్ అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు మంత్రులందరి మీద నెపం వేసుకుంటూ పోతూ ఇక్కడ మాత్రము రేవంత్ రెడ్డి వీరుడు ధీరుడు శూరుడు, ఈ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి లేకపోతే దిక్కే లేదన్న ఫ్లేరప్ లో నడుస్తున్న నేపథ్యంలో ఈ మాత్రం కనుక్కోలేకనో ఈ మంత్రులంతా ఏకమయ్యే పరిస్థితి రాదంటారా? ఈయన నమ్మరు కదా, అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కోమటిరెడ్డి బ్రదర్స్ని నమ్మరు. పొంగులేటి గారు తొమ్మల నాగేశ్వరరావు కొత్తగా పారాచూట్ వేసుకొచ్చిన బ్యాచ్, వీళ్ళంతా చక్రాలు తిప్పేసి సామర్థ్యం కాంగ్రెస్లో ఎక్కడ ఏడుస్తుంది? ఎవరికి 10 మంది లేరు వెనకట్ల, అదే వాళ్ళ ధైర్యం. రేవంత్ రెడ్డి గారి ధైర్యం, తపేలా ఛానల్లోకి ధైర్యం అదే. ఓవరాల్ గా కాంగ్రెస్ డ్యామేజ్ అయిపోతుంది కదా. అవును, నేను అంత అదే మాట కదా, మాట్లాడి కొత్తగా. ఇక్కడ టీడీపీకి ఊపిరి పోయండి, టీడీపీని బతికించండి, ఆ దిమ్మలు కూల్చండి, ఈ దిమ్మలు కట్టండి అని మాట్లాడుతున్న నేపథ్యం చూస్తుంటే కాంగ్రెస్ జెండాలు ఎగరేయమంటలేడు కదా. కాంగ్రెస్ కోసం కాదు కదా ఈయన మాట్లాడింది. ఫ్యూచర్ మళ్ళీ సెటిల్ చేసుకుంటాడు. రేపు పొద్దున కాంగ్రెస్ ఏమైనా పదవిచ్యుతుడు అనుకో మళ్ళీ జై తెలుగుదేశం అంటాడా? అదే కనిపిస్తలే. ఎన్డీఏ కూటమి కదా, ఇక్కడ తెలుగుదేశం రేవంత్ రెడ్డి నెపంతో పెట్టి మళ్ళీ ఎన్డీఏ కూటమి కట్టడానికి ప్లాను. ఇది ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను రేవంత్ రెడ్డిని బలవంతాన్ని బీజేపీలో కలిపే కార్యక్రమం నడుస్తుంది. ఇందులో హిడెన్ ఎజెండా అదే. సాధారణంగా నేను పార్టీ అధ్యక్షుడిని లేదా పార్టీ ముఖ్యమంత్రిని అయితే ఒక బాట వేస్తాము, పార్టీకి 10 ఏళ్ళు పంచవర్ష ప్రణాళిక, ఇంకో 5 ఏళ్ళు. కానీ ఇందులో పార్టీలో ఉంటూ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా భయంకరమైన బాటలు వేస్తున్నాడు. అయితే గురువు కోసం కాదు, ఒక ఇదంతా ఏంటంటే హిడెన్ ఎజెండా భయంకరంగా జరుగుతుంది. ఇదంతా ఈ తపేల ఛానల్లోదే స్కెచ్ అంతా అంతా ఈడే కల్పరేట్, కర్త కర్మ క్రియ అని. ఎస్. ఇప్పుడు ఆ ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుపడిపోయిన అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాని ఏం జరుగుతుంది? ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. కాన్సిక్వెన్సెస్ ఉండకుండా ఉండవు కాంగ్రెస్లో. అట్ ద కాస్ట్ ఆఫ్ డీకే శివకుమార్ లాంటి స్పేర్ చేయట్లేదు వాళ్ళు. సిద్ధరామయ్య డీకే శివకుమార్ కన్నా తీసిమార్కాన్లు అయితే కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్లో. వాళ్ళకే దిక్కులే. ఇప్పుడు ఉన్నవే 3 రాష్ట్రాలలో ఉన్నాయి. ఊగిసలాడుతూ కర్ణాటక ఎగిరిపోయేటట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎగిరిపోవట్లేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇది అవుతాడు కానీ నో రేపు మళ్ళీ కర్ణాటకలో ఇంకా 1.5 year ఇప్పుడు 2 years ఎలక్షన్స్ ఉంటాయి కదా. మనకి వాళ్ళకి జస్ట్ 1 year డిఫరెన్స్, 1 year డిఫరెన్స్ కదా. ఈసారి మళ్ళీ అక్కడ కూడా పోయే అవకాశం, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంతా కూడా ఘోరంగా ఫెయిల్ అయిన సందర్భంగా అనిపిస్తుంది. ఈడ కూడా ఊగిసలాడుతున్న నేపథ్యంలో ఇంకా ఇట్లాంటి ఒక స్కెచ్ వేసుకుంటూ పోతుంటే ఎవరినో బలి చేయాలనుకుంటూ వీళ్ళే బలవుతున్నట్టు అనిపిస్తలేదు. నిజంగా ఎవరినో బలి చేస్తారా? అంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక నానుడు ఉంది, బీజేపీ పార్టీ గెలవడానికి 3 ముఖ్యమైన వ్యక్తులు కారణం అని. ఒకరు నరేంద్ర మోడీ అయితే, రెండోడు అమిత్ షా అయితే, మూడోడు రాహుల్ గాంధీ అని. సో అంచేత వాళ్ళు పరమానంద శిష్యులు కథలో కూర్చుని కొమ్మని నరుక్కుంటే మనం ఏం చేయలేము. సో నీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో, ఒకటి కన్క్లూజన్, ఈ తెలంగాణ విషయంలో మంత్రులు ఏకమయ్యే అవకాశం ఉంటుందా ఇంత దరిద్రం జరుగుతున్నా కూడా? ఏమీ లేదు. కొండా సురేఖ విషయం తర్వాత నీకు అర్థం అవ్వాలి ఇక్కడేం విషయం లేదని, ఎవరి దగ్గర విషయం లేదని. ఇది ఇప్పుడు వచ్చి నేను కూడా ఇంత గట్టిగా మాట్లాడడానికి కారణం వన్ అండ్ ఓన్లీ మ్యాన్ బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క కన్నా గట్టిగా నిలబడే అవకాశం ఉందా? ఉంటుంది. రేపు మళ్ళీ ప్రెస్ మీట్ ఉందండి. యాక్చువల్గా నిన్న సాయంత్రమే పెడతా అని చెప్పిన, మరి ఏమన్నా మళ్ళీ తగ్గిండా? ఎందుకంటే నేను మేడారంలో క్యాబినెట్ జరిగింది కదా, దీంట్లో ఏమన్నా ఆయన అచ్చుకబుచ్చుకలాడి ఆయన ఏమన్నా కూల్ చేసిరా అనే ఒక డిస్కషన్ కూడా జరిగింది. జరగని పని అది. బట్టి విక్రమార్క నేను వెయిటింగ్ ఫర్ ప్రెస్ మీట్. ఖచ్చితంగా ఆయన తర్వాత చెమిడిలు లేపితే, లేకపోతే మాత్రం ఆ ముస్లిం కాంగ్రెస్ నేనైతే ఇంక మీద నా విశ్లేషణలో క్షమించను నేను. సరే, ఇంకొకటి, ఇప్పుడు సిట్యువేషన్ ఓకే, ఎన్టీవీలో ప్రసారమైంది, బాజాబ్తా పేరు చెప్పాల్సింది ఎన్టీవీ కాబట్టి. ఎందుకు మంత్రి తలుసుకుంటే ఆ మంత్రి మీద వార్త వచ్చింది కదా, ఆ మంత్రి గట్టిగా కూర్చుంటే అది బయటకు తెలియదా ఎవరు చేయించారు అనే విషయం? ఒక్క సీఓని పట్టుకుంటే దొరుకుతుంది కదా అంటున్నాను. చెప్తున్నాను ఎక్కడెక్కడ పోవడం ఎందుకు, షబ్బీరేళ్ళని అడిగితే చెప్పేది ఎవడన్నది. నువ్వు మళ్ళీ ఎడాడుకో తిరుగుతావు, నువ్వు ముఖ్యదంటే డైరెక్ట్ తిరగ నాతో స్ట్రైట్. వీళ్ళెందుకు అసెండింగ్ ఆర్డర్లో పోకుండా మొత్తం డిసెండింగ్ ఆర్డర్లో పోతారు? ఎందుకు ఇటు చూసుకుంటే సిపి సజ్జనార్ కావచ్చు, లేకపోతే అధికారుల సంఘం, ఐఏఎస్ అధికారుల సంఘం కావచ్చు, ఇదని జయేష్ రంజన్ కావచ్చు, ఎందుకు స్ట్రైట్ అవే ఎందుకు పోతలేరు? మిగతా వాళ్ళని కింద వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నారు? కిందలే పైన లేదు. సుప్రీంకోర్టు హైకోర్టు అడిగిన సమాధానం చెప్పమని చాలు, ఇంకన్నీ నాకు అనవసరం. కంప్లైంట్ ఇది వైఎస్ ఆఫీసర్ ఉన్న కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు కోర్టు. ఏ సమాధానం చెప్పారు కనుక్కో. ఐఏఎస్ అధికారుల సంఘం ఇచ్చిందా? మరి దాంతో ప్లీజ్ అయిందా హైకోర్టు? అంటే బాధితులు ఇచ్చిరా అని చెప్పారు మీకు కంప్లైంట్. ఇప్పుడు 2 బాధితులు అన్నారు కదా, ఇద్దరులో ఎవరైనా ఇచ్చిరా? జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది అనుకో ఎగ్జాంపుల్. అవును. ఇప్పుడు కొమ్మినేని గారికి జరిగినప్పుడు ఎంతమంది ప్రతిస్పందించారు, ఎన్టీవీ మీద జరిగినప్పుడు కొమ్మినేని గారి లేటర్ కూడా ప్రతిస్పందించిన విధానం చూసాం కదా. నువ్వు కూడా ఒక జర్నలిస్ట్గానే కదా ఎన్టీవీ తరఫున మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావు. ఎందుకు? బికాస్ ఇక్కడ మనం పెద్ద తలకాయలను వదిలేసి చిన్న మనలాంటి వాళ్ళని పట్టుకున్నారు అనుకో, ఆబ్వియస్లీ నేను నీకు మీద కన్సర్న్ చూపించాను, నువ్వు నా మీద కన్సర్న్ చూపిస్తావు. ద సేమ్ ఈజ్ విత్ ఎనీబడి. నేను ఇవాళ మాట్లాడుతుంది కూడా అదే. షబ్బీర్ అలీ గారికి అందులో స్టేక్ ఉన్నప్పుడు, దాంట్లో మాట్లాడవలసిన సామర్థ్యం ఆయనతో ఉన్నప్పుడు, వై కాంట్ దే ఓపెన్ డోర్స్ త్రూ షబ్బీర్ అలీ గారు? ఎందుకు వీళ్ళకున్న పరిచయానికి మొన్న బట్టి కొడుకు పెళ్లిలో అంతసేపు గంట సేపు చౌదరి సీఎం పక్కనే కూర్చున్నాడు కదా, ఓ ఫోన్ కాల్ చేసి ఎవరై ఎందుకు అయిందంటే చెప్పలేకపోయినరా?
అవన్నీ నాకు అనవసరం అమ్మా. వీళ్ళు అడగడం ఇప్పుడు ఇంకో మంత్రి విషయంలో బట్టి విక్రమార్క గారు ఆ మంత్రి వచ్చి బట్టి విక్రమార్ని అడిగితే లాబింగ్ చేసి ఉందినేమో. నాకు ఇదంతా కానీ అనవసరం. ఇప్పటికన్నా ఎండ్ ఆఫ్ ది డే బలైన బట్టి ద్వారా బయటకు వస్తాయి ఆ విషయాలు. రావచ్చు, ప్రాబిలిటీస్ ఆర్ వెరీ, ఎందుకంటే వెయిటింగ్ ఫర్ హిస్ ప్రెస్ మీట్. అందుకే నువ్వు కూడా చెప్తే జాగ్రత్త కొంచుకో. ఇందులో కెప్టెన్ వాడు, షిప్ కెప్టెన్ వాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన మంత్రిగణం మీద ఇష్టం వచ్చినట్టు మాటలు, అవాకులు చౌకులు, వార్తలు వస్తున్నప్పుడు కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ముఖ్యమంత్రిది. ఆయనేడి అవును. ఆయనే బాధ్యత తీసుకున్నప్పుడు అంటే తగిలిన తమాషా చూస్తున్నాడా, లేదంటే తమాషాకి బాధ్యత బలించేస్తున్నాడా, లేకపోతే రాబోయే రోజుల్లో నువ్వు అన్నట్టు ఎవరైనా కూటమిలు కట్టేస్తారన్న దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ బట్టి విక్రమార్కను కూడా నల్లిఫై చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం తలుచుకుంది అనుకో, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరినో ఒకరిని పజిల్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఎక్స్ప్లోర్ అయ్యే బట్టి విక్రమార్కను కూడా రెడీగా బదనాం చేసి కూర్చోబెడతాడు ఈ కర్నల్ బంకుడు. కానీ ఏదైనా ప్రజల సమస్యలను బయటకు వదిలేసి గాలికి వదిలేసి అసలైన విషయం చూసావా, నువ్వు గమనించావా? ఆ. ప్రజా సమస్యల చుట్టూ తిరగవలసిన జర్నలిస్టులు పర్సనల్ ఎజెండాలతో ఇండివిజువల్ క్యాస్టికేట్ చేయడానికి తిరుగుతున్నారు. Yes. వ్యక్తిత్వ హననాలు. నిజమే అది. అది రామారావు గారితో మొదలైంది. పచ్చలోడు మొదలెట్టాడు, దానికి వెనకాల ఈ కృష్ణాల బంకుడు తోడయ్యాడు. ఈ రోజుకి అదే నడుస్తుంది. అంటే వీడికి నచ్చితే ఇక్కడ పెట్టుకుంటాడు, నచ్చపోతే అడిగి వ్యక్తిత్వ హననమే. అడవడైనా అది ముఖ్యమంత్రి అయినా క్షమించడు, మంత్రులైనా క్షమించడు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిష్ఠించుకున్న నాయకులను కూడా వీడు వదలవాడు. కానీ నేను కాపాడే ప్రయత్నం చేసిండు, కానీ మొత్తానికి అయితే అర్థమవుతుంది కదా, కావాల్సుకొని ఆయన దగ్గర నుండి చేయించుంటాడు అనేది క్లియర్ అర్థమవుతుంది కదా. రేవంత్ రెడ్డి పాత్ర ఇన్ ఉందని. బిట్వీన్ ద లైన్స్ ఎప్పుడైతే చదువుకుంది, నిన్న రేవంత్ రెడ్డి గారు ఖమ్మం సభలో ప్రతిస్పందించిన విధానానికి తగిలిన తమాషా చూసాడు. ఆయన అనంత కొట్టొచ్చట కనబడుతుంది. ఎందుకంటే నువ్వు గమనించు, ఇక్కడ కడుపు మంట ఏంటంటే అక్కడ తెలుగుదేశంతో కంపేర్ చేయాలి. ప్రతి దగ్గర పవన్ కళ్యాణ్ బొమ్మలే ఉండవు. ఇక్కడ బట్టి విక్రమార్క గారి బొమ్మ ప్రతి దగ్గర ఉంటుంది చూసుకోవాలంటే. ప్రతి కార్యక్రమంలో బట్టి విక్రమార్క గారు లేకుండా ఇండిపెండెంట్ కెపాసిటీ రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇది వీడు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఇంకా నేను ఒక డిప్యూటీ సీఎంకి రాసి ఇచ్చిన స్క్రిప్ట్, చీఫ్ మినిస్టర్కి రాసి ఇచ్చిన స్క్రిప్ట్కు బట్టి విక్రమార్కి తేడా అవుతుంది. ఇది తట్టుకోలేకపోతున్నాడు. ఇది మెయిన్ ప్రాబ్లం. కానీ రెప్రకేషన్స్ ఘోరంగా అయితే ఉంటాయి, ఖచ్చితంగా ఉండాలి. కదా. ఉండకపోతే అది జడ్డి కాంగ్రెస్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఆ ముసలి నా దిగ్విజయ్ సింగ్ అని అలాంటి అసలు వదలకూడదు ఈ దెబ్బకి. ఈ కాన్సిక్వెన్సెస్ కానీ మరి ఇప్పుడు మంత్రులు కూడా అలర్ట్ కావాలి కదా. ఇట్లా ఒక్కొక్క మంత్రి మీద ఇట్లా అపవాదులు వేసుకుంటారు, నిజమా అబద్ధమా పక్కన పెడితే మాత్రం వార్తలు రాయించడం అనేది ఘోరమైన డ్యామేజ్ కదా. మరి ఆ డ్యామేజ్ కంట్రోల్ వీళ్ళు కూడా ఉండాలి కదా. ఉంటారు. రేపు పొద్దున్న ఇవాళ అయిపోదు కదా. ఒకటి కొండా సురేఖ, నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా వాళ్ళు బాగా పాసిఫై అయ్యారు. నువ్వు చూసా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు ఇంటర్నల్గా పాసిఫై అయ్యారు. నువ్వు జాగ్రత్తగా గమనించేది ఎజెండా. ఇప్పుడు కోమటి రెడ్డి గారు ఎత్తుకొచ్చింది, నెక్స్ట్ బెట్టర్ ఎత్తుకొచ్చింది. అంటే 4 అన్ని శాఖలను ఆయన కాడనే పెట్టుకున్నాడు కదా. పురపాలక ఆయన కాడనే పెట్టుకున్నాడు, హోమ్ ఆయన కాడనే పెట్టుకున్నాడు, ఎడ్యుకేషన్ ఆయన కాడనే పెట్టుకున్నాడు. ఇన్ని శాఖలనే ఆయన కిందనే ఉండి. సో ఏదో మొత్తానికి ఉన్న దాంట్లో ఉన్న 14 4 గెలికేసాడంటే ఆలోచించుకో. 5 అయింది ఇప్పుడు. మీకు పొన్నం కూడా గెలికాడు కదా, పొన్నం రాజన్యూస్లో వార్త వేయించారు కదా. అసలు నిజంగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత సిల్లిగా అనిపిస్తుంది తెలుసా. మన సిట్ వేసినప్పుడు ఘోరంగా ఫెయిల్ అవుతున్నారా వీళ్ళు. అది ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే, రాధాకృష్ణ చెప్పిన దాంట్లో సిట్ వేసిన విషయం సీఎంకి తెలియదట. సీఎం తెలియకుండా సిట్ వేస్తారు అనేది నాకు చెప్పేయించుంటాడు. కామెడీకి కూడా ఒక అర్థం ఉండాలి కదా. నువ్వు జర్నలిస్టే కదా, అంత దిక్కుమాల వార్త రాయగలవాడనా? కడుపు కన్నం తిన జర్నలిస్ట్ ముందు ఈ పని ఎవరిని బదనాం చేస్తున్నాడు? దుష్ట రాజకీయ. నీకు ఇష్టమైన రేవంత్ రెడ్డిని అలా కంగారు పిల్లల కడుపులో పెట్టేసుకుని సిట్టేసింది కూడా తెలీదా? కానీ ఇక్కడ నువ్వు ఎర్రిపప్పం చేసినట్టు కదా సీఎంని. అంతే. నువ్వు కాపాడాలనుకునే దాంట్లో ఆయన అనవసరంగా అంటే ఏమి తెలియదు ఈయనకు అన్నట్టుగా చేసినావు. మళ్ళీ ముఖ్యమంత్రిని పాలిగాడని రాసినప్పుడే నీకు తెలియాలి, అప్పుడే అడిగి శాతమని పడాలి. ఏంద్రా ఈ రాతలని ప్రజల ముందు ఎంత చులకన గారు. మళ్ళీ మేము ఇన్ని కొట్టుకొస్తాం, అన్ని కొట్టుకొస్తాం, 100 సీట్లు వస్తాయి. అలా 100 సీట్లు వస్తే రాజీనామా చేసేస్తున్నప్పుడు 99 బీఆర్ఎస్ ఆగిపోయినట్టే ఉంటుంది రేవంత్ రెడ్డి కదా.